మనకు ఇప్పుడు కొత్తగా ఉంటాం, ఎవరైనా కొత్తగా ఉంటారు కదా, సో మనకు కొత్త ఛానల్ ఐడియా కావాలి లేదా కొత్త వీడియో ఐడియా కావాలి, ఏదైనా ఒకటి అడుగుతాం కదా. సో ఇప్పుడు ChatGPT లో అడుగుతాం, ఎక్కడైనా అడుగుతాం, ఎవరికైనా అడుగుతాం. సో మనకి ఇప్పుడు వైట్ స్టోరీ తెచ్చేసింది అనమాట. ఇది పెద్ద బిగ్ అప్డేట్ అన్నమాట. సో బిగినర్స్ కి అయితే చాలా పెద్ద అప్డేట్. ఎందుకోసం అంటే ఎవరికో అడిగిన దాకా ఇక్కడనే అడిగితే చాలా బాగుంటది కదా అనేసి సో ఇక్కడ అడగచ్చు అన్నమాట. బెస్ట్ టైం 5 PM to 9 PM 17 to 21 ఎవ్రీ డే అంటే 70 అంటే 5 కదా అండ్ 9 అనమాట. ఈ మధ్యలో టైమింగ్ అయితే మంచిగా ఉందని చెప్తుంది. గాయస్ రాత్రి మనకు ఒక మెయిల్ అయితే వచ్చేసింది. ఆ మెయిల్ ఏంటిదంటే అందరికి వ్యూస్, బిగినర్స్ కానీ ఎవరన్నా కానీ వాళ్ళకి మొత్తం వ్యూస్ వస్తాయి. ఎలా వ్యూస్ తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, మొత్తం మనకు ఒక మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో మొత్తం ఆ మెయిల్ లో మొత్తం తెలుసుకోవచ్చు, ఏం తెలుసుకోవచ్చు మీకు ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ మీట్ ఆస్క్ స్టూడియో యువర్ న్యూ క్రియేటివ్ పార్ట్నర్. సో ఇది నైట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో మెయిల్ అయితే తెలియదు. మార్నింగ్ లేవగానే అయితే మెయిల్ అయితే చూసుకున్నాను అనమాట. సో నాకైతే మెయిల్ అయితే ఇలా వచ్చింది. అందరికీ వచ్చిండొచ్చు, ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి మొత్తం వచ్చిండొచ్చు. మీట్ ఆస్క్ స్టూడియో యువర్ న్యూ క్రియేటివ్ పార్ట్నర్ అయితే వచ్చేసింది. సో ఇది ఎందుకు వచ్చిందంటే చాలా డేస్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు. సో ఎందుకు వచ్చింది అంటే సో మనకి ఇండియాలో లాంచ్ అయింది, న్యూజిలాండ్ లో లాంచ్ అయింది. మీకు ఇక్కడ చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. సో ఏ కంట్రీలో లాంచ్ అయింది అనేది మీకు మొత్తం చూపిస్తాను. సో మొత్తం అయితే చదవండి. సో మనకు ఫ్యూచర్స్ ఇప్పుడు చూడండి, వ్యూస్ రాకొచ్చినాయి, ఐడియా తెలుసుకుంటాం. ఇప్పుడు ChatGPT ఉంది, ChatGPT లో మనం తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ వైట్ స్టూడియోనే, యూట్యూబ్ స్టూడియో చూడండి guys. ఇక్కడ మీట్ ఆస్క్ స్టూడియో యువర్ న్యూ క్రియేటివ్ పార్ట్నర్ అయితే వచ్చేసింది. మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు, ఏం కావాలన్నా అడగచ్చు. సో ఎలా అయినా అడగచ్చు. ఎక్కడ వచ్చింది ఆ ప్రోగ్రామ్ అనేది, అంటే అప్డేట్ ఎక్కడ వచ్చింది అది మొత్తం తెలుసుకోవాలంటే కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మొత్తం చూపిస్తాను ఏమొచ్చింది అండ్ అప్డేట్ ఏమొచ్చింది, ఎలా చేస్తే వస్తుంది, ఎలా అడగాలి. సో బిగినర్స్ కి అయితే తెలియదు కాబట్టి మొత్తం ఈ వీడియో మొత్తం చూపిస్తాను. సో ఇక చూడండి, నీడ్ ఏ లిటిల్ హెల్ప్ అనలైజింగ్ యువర్ ఛానల్స్ డాటా, సే హలో టు ఆస్క్ స్టూడియో, a brand new conversational tool right inside YouTube Studio by using information for your ఛానల్ యాజ్ స్టూడియో క్యాన్ గివ్ యూ క్విక్ హెల్ప్ఫుల్ అంట. సో మొత్తం హెల్ప్ఫుల్ అయితే చేస్తుంది అంట. ఏం తొందరగా అతి త్వరలోనే హెల్ప్ఫుల్ అయితే చేస్తాయని చెప్తుంది. అండ్ ఇన్సైట్ అండ్ ఐడియాస్ సో యూ క్యాన్ స్పెండ్ లెస్ టైమ్ రీసెర్చింగ్ అండ్ మోర్ టైమ్ క్రియేటింగ్ ద కంటెంట్ యువర్ కమ్యూనిటీ లెవెల్స్ అయితే మొత్తం అయితే ఇలా అయితే ఉంటుంది. మొత్తం తొందరలో, అతి తొందరలో మీరు ఏం అడిగినా నేనైతే ఇస్తా అయితే అని మనకైతే చెప్తుంది అనమాట. అది ఎక్కడ వచ్చింది మీకు చూపిస్తా చూడండి guys. ఇక్కడ స్టార్ట్ ద కన్వర్షన్ అయితే అంటుంది. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయితే అవుతుంది. మీకు చూపిస్తా ఎలా అనేది మొత్తం చూపిస్తా చూడండి guys. ఇక్కడ మనకు కొన్ని ఫీచర్స్ అయితే వచ్చినాయి. సింప్లిఫై యువర్ క్రియేటివ్ ప్రాసెస్ విత్ ఆస్క్ స్టూడియో అయితే ఇట్లా వచ్చేసింది. టోటల్ ఇట్లయితే వచ్చేసినాయి చూడండి. ఆల్ యూ నీడ్ ఇన్ వన్ ప్లేస్ అయితే, అంటే అన్ని క్వశ్చన్స్ కి ఒకటే స్థలంలో నేను సో ఆన్సర్ అయితే ఇస్తానైతే చెప్తుంది. స్టార్ట్ ద కన్వర్షన్ అయితే అంటుంది. స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయితే అవుతుంది చూడండి. సో స్టార్ట్ అయితే చేస్తుంది చూడండి guys. ఇక్కడ మొత్తం మనకు ఇక్కడ సో ఏ కంట్రీలో వచ్చింది మనకి ఇక్కడ చూపిస్తా చూడండి guys. ఇక్కడ ఎలిజిబుల్ ఏ కంట్రీలో వచ్చేసిందని, ఎలిజిబుల్ అయితే ఏ కంట్రీలో వచ్చిందని చెప్తుంది ఇక్కడ చూడండి guys. ఇక్కడ ఎలిజిబిలిటీ ఆస్క్ స్టూడియో ఈస్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ టు మోస్ట్ యూట్యూబ్ క్రియేటర్స్ ఇన్ ద యునైటెడ్ స్టేటస్, కెనడా ఒకటి వచ్చేసింది, న్యూజిలాండ్ ఒకటి వచ్చేసింది అండ్ ఇండియా ఒకటి వచ్చేసింది. ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ అంట. ఓన్లీ కెనడా ఒకటి, న్యూజిలాండ్ ఒకటి, ఇండియా 3 కంట్రీలు అయితే వచ్చేసింది అనమాట. సో వేరే కంట్రీలు అయితే రాలేదు. ఇది మంచి అప్డేట్ అయితే వచ్చేసింది. అది కూడా ఇంగ్లీష్ లో, తెలుగులో కాదు, ఇంగ్లీష్ లో అయితే వచ్చేసిందని చెప్తుంది గాయస్. ఇక్కడ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆన్ వెబ్ బ్రౌజర్ ఆన్ యువర్ కంప్యూటర్ ఇఫ్ యూ క్యాన్ సి ఆస్క్ స్టూడియో. ఇలా సింబల్ అయితే వచ్చింది. ఆ సింబల్ ని గుర్తు చేస్తే మనకైతే వచ్చేసింది అని చెప్తుంది. మొత్తం చూపిస్తా. సింపుల్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత నేను సో ఇక్కడ ఏం చేస్తాను అంటే గాయస్, ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతాను అండ్ ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతాను, మొత్తం చూపిస్తాను. సో ఇలా క్రోమ్ లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సర్చ్ గూగుల్ ఉంది కదా, ఇక్కడ గూగుల్లో సర్చ్ చేయండి www.whitestudio.com. లాగిన్ కి ఒక వేసుకోండి, ఇక్కడ లాగిన్ కి ఒక వేసుకోండి గాయస్. ఇలా లాగిన్ కి ఒక వేసిన తర్వాత డెస్క్టాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది కదా. కంప్యూటర్ వాళ్ళు చెప్పింది కదా, వెబ్ బ్రౌజర్ లో మనం ఓపెన్ చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లో అయితే సో ఇట్లా మనం గూగుల్లో వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది, స్టార్ గుర్తు అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ నేను చూపిస్తాను, మొత్తం చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ అండ్ ఇక్కడ మనకు కంటెంట్ వెళ్ళిపోతాను. కంటెంట్ వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో అంతకు ముందు ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి. సో జస్ట్ 59 రూపీసే ఉంటుంది. జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ నా తరపున బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీమ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ దాంతో పాటు ప్రమోషన్ చేస్తాం, మా ఛానల్ ప్రమోషన్ చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. దాంతో పాటు ఇంకొకటి ఉందండి, 119 రూపీస్ ది మెంబర్షిప్ ఉంది, గోల్డ్ మెంబర్షిప్. దాంట్లో జాయిన్ అయితే ఏమవుతాయంటే 119 రూపీస్ ది, దాంట్లో జాయిన్ అయితే ఏమవుతాయంటే మీకు ఏవైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి. ఏవైతే వీడియోస్ లాక్ పెడుతున్నా అవి అన్లాక్ అవుతాయి. ఎవరైనా పర్చేజ్ చేయాలంటే అది కూడా పర్చేజ్ చేయొచ్చు. ఇంకొకటి ఉంది, థర్డ్ వన్ ది 599 ఉంది అనమాట మెంబర్షిప్. అంత మనీ ఎందుకన్నా మీరు అనుకోవచ్చు కంప్లీట్లీ. సో అది మీరు పర్చేజ్ చేసిన అనుకోండి, మెంబర్షిప్ తీసుకున్నారు అనుకోండి. సో అక్కడ మీకు నా సెల్ నంబర్ అయితే దొరుకుతుంది, అంటే మా ఫోన్ నంబర్ దొరుకుతుంది. కాంటాక్ట్ కావచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు,
మీ ఛానల్ ఎలా నడుస్తుంది ఏంటనేది అనాలిసిస్ చేస్తాం అండ్ గైడ్ ఇస్తాం. కంప్లీట్లీ మా ఓల్డ్ టైం ఎవరైతే ఉంటారో గైడ్ చేస్తారు. సో కంప్లీట్లీ గైడ్ చేసిన తర్వాత మీకు ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏం చేయాలి మొత్తం గైడ్ చేస్తాం. సో అప్పుడు మీకు మీ ఛానల్ అయితే మేము గ్రో అయ్యే వరకు మీకు కంప్లీట్లీ ఫాలో అవుతాం అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 599 రూపీస్ది పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయొచ్చు, మీ ఇష్టం కంప్లీట్లీ. ఇంకొకటి జాయిన్ అయిన తర్వాత అక్కడ మీకు నంబర్ దొరుకుతుంది. నంబర్ ఎవరైతే జాయిన్ అవుతారో 599 క్లిక్ చేసి జాయిన్ అవుతారో అక్కడ మీకు నంబర్ దొరుకుతుంది, మా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది, నా ఓన్ నెంబర్ దొరుకుతుంది. సో అప్పుడు మీరు కాల్ చేయొచ్చు అండ్ కాల్ చేసి మాకు వాట్సాప్ లో చార్జ్ చేయొచ్చు, ఓన్ గా నాతో మాట్లాడచ్చు అనమాట. సో అది మంచి ఐడియా అనమాట. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మెయిన్ టాపిక్ లో వెళ్ళిపోదాం. మన మెయిన్ టాపిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ చూడండి, డిస్టాప్ అయితే ఇట్లా వచ్చింది కదా. సింపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. ఇక్కడ మనకు అండ్ చూడండి గాయస్ ఇక్కడ గుర్తు కనిపిస్తుంది, అదే గుర్తు అక్కడ చూపించారు చూడండి, అదే గుర్తుకి ఇట్లా ఓకే వేసుకోండి. ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది చూడండి గాయస్ ఇక్కడ. మీకు చూపిస్తాను, జూమ్ అవుట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి బాక్స్ లాగా వచ్చిందా, ఇది బాక్స్ లాగా వచ్చింది కాబట్టి సో దీన్ని పైకి చేస్తాను. ఇక్కడ ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ, హలో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటుంది. ఏ విధంగా సహాయపడను అని అడుగుతుంది. కాబట్టి మనం ఏమేమి చేద్దామంటే గాయస్ ఇక్కడ ఇది క్లోజ్ చేసింది. ఇక్కడ మనకు జస్ట్ జూమ్ చేసి చూపిస్తుంది గాయస్ ఇక్కడ. యాజ్ సంథింగ్ అడుగుతుంది. మనం ఇక్కడ సో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వాయిస్ ఓవర్ లేదు. ఇక్కడ మనం ఇక్కడ వెరైట్ చేయాలా, కొద్దిగా వెరైట్ చేస్తే మనకు ఇప్పుడు కొత్తగా ఉంటాం, ఎవరన్నా కొత్తగా ఉంటారు కదా. సో మనకు కొత్త ఛానల్ ఐడియా కావాలి, లేదా కొత్త వీడియో ఐడియా కావాలి, ఏదైనా ఒకటి అడుగుతాం కదా. సో ఇప్పుడు చార్జిప్లో అడుగుతాం, ఎక్కడైనా అడుగుతాం, ఎవరికైనా అడుగుతాం. సో మనకి ఇప్పుడు వైట్ స్టోరీ తెచ్చేసింది అనమాట. ఇది పెద్ద బిగ్ అప్డేట్ అనమాట. సో బిగినర్స్కి అయితే చాలా పెద్ద అప్డేట్. ఎందుకోసం అంటే ఎవరికో అడిగిన దాకా ఇక్కడనే అడిగితే చాలా బాగుంటుంది కదా అనేసి సో ఇక్కడ అడగచ్చు అనమాట కదండి. సో ఇక్కడ మనం దీనిలో బాక్స్ కి క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ న్యూ ఛానల్ ఐడియా అయితే అడుగుదాం అన్నమాట. సో ఇదిగోండి గాయస్ ఇక్కడ న్యూ ఛానల్ ఐడియా రెడీ చేసిన చూడండి, ఇక్కడ ఓకే వేస్తా చూడండి. ఈ గుర్తుంది కదా, ఓకే వేసేస్తే ఇక్కడ చూడండి జస్ట్ ఏ సెకండ్స్ అంటుంది. జస్ట్ ఏ సెకండ్స్ లో మనకైతే ఇచ్చేస్తారని చెప్తుంది గాయస్ ఇక్కడ చూడండి గాయస్ మనం ఏం అడిగినాం, న్యూ ఛానల్ ఐడియా అడిగినాము. అండ్ ఇక్కడ చూడండి, హలో ఆస్క్ స్టూడియో, ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ బ్రెయిన్స్టార్మ్ సమ్ క్రియేటివ్ అండ్ స్ట్రగ్లీ ఛానల్స్ ఐడియాస్ అయితే ఇచ్చిండ్రు అనమాట. సో ఇక్కడ మనకు యువర్ కరెంట్ ఆడియన్స్ ఆన్ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఈజ్ హైలీ ఎంగేజ్డ్, అంటే హై ఎంగేజ్డ్ ఉన్నారు అని చెప్తుంది. సో ఇక్కడ విత్ కంటెంట్ అబౌట్ యూట్యూబ్ గ్రోత్, క్రియేటర్ ఎకనామీ అప్డేట్స్ అండ్ ప్రాక్టికల్ మొబైల్ వీడియో అండ్ ఎడిటింగ్ ఏఐ టూల్స్ ఆల్ డెలివరెడ్ ఇన్ తెలుగు అయితే ఇచ్చింది అనమాట. నాకు ఎలాంటి వీడియోస్ అయితే చేయమని చెప్తుంది. అండ్ చూడండి గాయస్ ఇక్కడ ప్రాక్టికల్ గా మొబైల్ వీడియో ఎడిటింగ్, ఏఐ టూల్స్ ఇవన్నీ చెప్పమని చెప్తుంది. సో నేనైతే నేను అడిగిన కాబట్టి నాకు ఇలా చెప్తుంది. మీరు కొత్తగా ఉంటే మీ కంటెంట్ ఏంటి, సో మీకు కావాల్సింది అడగండి, అడిగితే మనకి ఇక్కడ చెప్పేస్తుంది అనమాట. చూడండి న్యూ వ్యూవర్స్, రిటర్నింగ్ వ్యూవర్స్. సో ఇక్కడ మనం టైమింగ్ కూడా అడగచ్చు. యూట్యూబ్ లో ఆడియన్స్ ఆన్లైన్ లో ఎప్పుడు ఉంటారు అలా కూడా అడగచ్చు అనమాట. సో అడుగుదాం, మనం లాస్ట్ లో అడుగుదాం. అప్పటి వరకు అయితే చూద్దాం గాయస్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ద మొబైల్ వీడియో ఎడిటింగ్ షార్ట్స్ మాస్టర్ అయితే వచ్చేసింది. ద ఐడియా డిడెక్టెడ్ ఛానల్స్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ మొబైల్ వీడియో క్రియేషన్స్ అయితే వచ్చేసింది. సో నీచ్ ఫోకస్ అంట. సో ఏదైనా నీచ్ సెలెక్ట్ చేసుకోవాలి. నీచ్ అంటే ఏంటి, మన కేటగిరీ అనమాట. కేటగిరీ ఏదైనా సెలెక్ట్ చేసుకో, ట్రెండింగ్, టెక్నికల్, సో వెర్టికల్, డిఫరెంట్ ఇచ్చింది. మనం చదువుకోవచ్చు. ఇంగ్లీష్ వస్తే చాలా మంచిది అనమాట. సో కొంచెం ఇవన్నీ ఇచ్చింది, మనం పర్టికల్ గా చదువుకొని మంచిగా. సో తెలుగులో రాదు, ఇది ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే వచ్చింది అనమాట. తెలుగులో ఇంకా రాలేదు, లాంచ్ కాలేదు. సో ఇంగ్లీష్ లో వచ్చింది కాబట్టి అందరికి కెనడాలో వచ్చింది అండ్ న్యూజిలాండ్ లో వచ్చింది, మన ఇండియాలో వచ్చింది, 3 స్థలంలో వచ్చింది కాబట్టి సో ఇది మనకి ఇంగ్లీష్ లో వచ్చింది. సో మనం ఇంగ్లీష్ లో అడగాల, ఏమన్నా ఉన్నా ఇంగ్లీష్ లో అడగాల. సో వీడియో అప్లోడింగ్ టైమింగ్ అయితే అడుగుదాం అనమాట. వీడియో చూడండి నేను ఎవరైనా చేసే చూడండి కదా, వీడియో అప్లోడ్ టైమింగ్ అయితే చేసిన అనమాట. దీనికి నేను ఓకే చేసేస్తా. చూద్దాం ఏమి ఇస్తుందో చూద్దాం, టైమింగ్ ఎప్పుడు ఇస్తుందో అండ్ ఆడియన్స్ ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటారో అది కూడా అడుగుదాం కదా. సో తెలిసిపోతుంది మనకి ఎప్పుడు ఏం చెప్తారు అనేది. చూడండి గాయస్ ఇక్కడ మనకైతే వచ్చేసింది ఆప్టిమల్ అప్లోడ్ విండోస్ అయితే వచ్చేసింది గాయస్ ఇక్కడ చూడండి. The time when a maximum numbers of your viewers are online is best time 5 PM to 9 PM 17 to 21 every day అంటే 70 అంటే 5 కదా అండ్ 9 అనమాట. ఈ మధ్యలో టైమింగ్ అయితే మంచిగా ఉందని చెప్తుంది, 5 to 9 అనమాట. ఈ మధ్యలో ఆడియన్స్ అయితే ఎక్కువ ఆన్లైన్ ఉంటారు, ఎక్కువ క్లిక్ చేస్తారు, యూట్యూబ్ ఓపెన్ చేస్తారని మనకి ఇక్కడ ఖుద్ యూట్యూబే చెప్తుంది అనమాట. సో మీరు అప్పుడు వీడియో అప్లోడ్ చేయొచ్చు, పబ్లిక్ చేయొచ్చు అనమాట. సో చూడండి జాగ్రత్తగా చూడండి, మనకి యూట్యూబే కొత్తగా లాంచ్ అయింది, అదే చెప్తుంది ఈ వీడియో ఈ టైంలోనే పబ్లిక్ చేయాలని చెప్తుంది, ఖుద్ చెప్తుంది. మీరు ఆ టైంలోనే వీడియో పబ్లిక్ చేయాలా. సో జాగ్రత్తగా చూడండి. అండ్ ఎప్పుడో పబ్లిక్ చేసి బాణ గుర్తులను డౌన్ చూపించినాయి అనుకోండి, మీరు గోవిందా, మీకు వ్యూస్ రావు, మళ్ళీ కష్టపడి వీడియో తీస్తారు,
మొత్తం పోయిందనమాట. ఓకే, సో జాగ్రత్తగా ఆలోచించి వీడియో అప్లోడ్ చేయండి. మొత్తం అయితే మనకు ఇక్కడ అడగచ్చు, ఏమున్నా అడగచ్చు. మొత్తం అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రాత్రి అయితే అప్డేట్ వచ్చింది. నైట్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, మార్నింగ్ డేస్ చూడగానే నాకైతే మేల్ అయితే కనిపించింది కాబట్టి మేల్ చూసిన ఒక వీడియో చేద్దామని చేసిన అనమాట. సో ఇదే వీడియో అనమాట. సో కంప్లీట్లీ ఈ వీడియో ఎలా అనిపించింది, సో కంప్లీట్లీ కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.